లూకాసు వార్త 18వ అధ్యాయము మొదటి 2 వచనాలు. వారు విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలెననుటకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. దేవునికి భయపడకయు మనుష్యులను లక్ష్య పెట్టకయు ఉండు ఒక న్యాయాధిపతి ఒక పట్టణములో ఉండెను. ఆ పట్టణములో ఒక విధవరాలును ఉండెను. అతని యొద్దకు తరచుగా వచ్చి నా ప్రతివాదికిని నాకును న్యాయము తీర్చుమని అడుగుచూ వచ్చెను. కానీ అతడు కొంతకాలము ఒప్పకపోయెను. తరువాత అతడు, నేను దేవునికి భయపడకయు మనుష్యులను లక్ష్య పెట్టకయు ఉండినను ఈ విధవరాలు నన్ను తొందర పెట్టుచున్నది కనుక ఆమె మాటి మాటికి వచ్చి గోజాడకుండానట్లు ఆమెకు న్యాయము తీర్తునని తనలో తాను అనుకొనెను. మరియు ప్రభు ఇట్లనెను, అన్యాయస్తుడైన ఆ న్యాయాధిపతి చెప్పిన మాట వినుడి. దేవుడు తాను ఏర్పరచుకుని వారు దివారాత్రులు తన్ను గూర్చి మొరపెట్టుకొనుచుండగా వారికి న్యాయము తీర్చడా? ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును. వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాడని మీతో చెప్పుచున్నాను. చాలు, ఈ రాత్రి కొద్ది నిమిషాలు దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన గురించిన కొన్ని మాటలు మనం ధ్యానం చేసుకుందాం. దేవుని బిడ్డలారా, ఈ రోజుల్లో ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది అనే విషయం క్రైస్తవులు, క్రీస్తుని అంగీకరించిన బిడ్డలు తెలుసుకున్నప్పటికీ ప్రార్థనలో ముందుకు సాగలేకపోతూ ఉన్నారు. మనిషి బ్రతకటానికి ఊపిరి ఎంత విలువైందో ప్రార్థన అంతా విలువైంది. ఏ స్త్రీకి అయితే ప్రార్థన ఉంటుందో, ఏ పురుషునికైతే ప్రార్థనా జీవితం ఉంటుందో ఆ కుటుంబంలో దేవుని యొక్క సమాధానము పరిపాలిస్తుంటుంది. అంటే కొంచెం ప్రార్థనా జీవితం తగ్గినా, చూడండి, ఈరోజు ఒక చిన్న బాబుని ఒక తల్లి నా దగ్గరికి తీసుకొని వచ్చింది. ఆ బాబు చూసినప్పుడు శ్వాస ఆడట్లే, ముఖం అంతా బ్లూయిష్గా అయిపోయింది. అప్పుడు నేను అన్నాను, ఎన్ని రోజుల నుంచి బాబు ఇలా బాధపడుతున్నాడమ్మా అంటే ఆ తల్లి చెప్పింది, కొన్ని దినాల నుంచి ఆయాసంతో బాధపడుతున్నాడు. ఫేస్ అంతా ఏమైపోయిందంటే ఈ ఊపిరి ఆడక ఈ శ్వాస ఆ ఊపిరితిత్తులోకి వెళ్ళకపోవడాన్ని బట్టి ఆ బాడీలో ఉన్న రక్త ప్రసరణ కూడా ఆగిపోయి ఆ ముఖం ఏమైపోయిందంటే బ్లూయిష్గా, అంటే మామూలుగా నీలంగా మారిపోయింది. అంటే ఆక్సిజన్ ఏమందట్లేదు, మొహానికి అందట్లే. కారణం ఏంటంటే శ్వాస అందకపోవటాన్ని బట్టి శరీరం ఏమైపోతుంది, రంగు మారిపోతుంది, శరీరంలో ఆయాసం ఎక్కువైపోతుంది. మన జీవితంలో ప్రార్థన అనుభవం లేకపోతే ఆత్మీకంగా మనకి ఎన్ని ఉన్నా కానీ ఇటువంటి అనుభవం మనము కలిగి ఉంటాం. అంటే ప్రార్థన లేకపోతే నీ ఆత్మీయ జీవితంలో ఊపిరి ఆగిపోతుంది అంతే. అంటే నువ్వు బ్రతుకుతుంటావు కానీ నీ యొక్క జీవిత విధానంలో చాలా మార్పులు ఉంటాయి. అంటే సంపూర్ణమైనటువంటి ఆరోగ్యముగా లేని వ్యక్తి ఏ విధంగా ఉంటాడో, సంపూర్ణమైనటువంటి ఆధ్యాత్మికత లేని వ్యక్తిగా మనం ఏమైపోతాం, ప్రార్థన లేకపోతే మారిపోతాం. అందుకని పరిశుద్ధాత్మ దేవుడు బైబిల్ గ్రంథంలో మీరు ఎవరినైనా చూడండి, ఎక్కడ వారు సాధించింది దేని ద్వారా అంటే ప్రార్థన ద్వారా. ఓ యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి ఒక మూగదయం పట్టిన ఒక కుమారుణ్ణి ఒక తండ్రి తీసుకొని వస్తాడు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి తీసుకొచ్చి, అయ్యా, నీ శిష్యుల దగ్గరికి నేను తీసుకొచ్చాను, కానీ వాళ్ళు ఏం చేయలేకపోయారట, వెళ్ళగొట్టలేకపోయారట. వాళ్ళు ప్రార్థన చేశారు కానీ అది ఏమీ వదలలేకపోయింది. ఎందువలన అది జరగలేదన్న నాకు తెలియదు, కానీ దయచేసి నీవేమైనా నా కుమారుడికి సహాయము చేయగలుగుతావా అన్నప్పుడు ఆ కుమారుణ్ణి ఉన్నటువంటి ఆ దయ్యాన్ని యేసుక్రీస్తు ప్రభు వెళ్ళగొట్టడం, ఆ బిడ్డ స్వస్థత పొందటం. దాని తర్వాత యేసుక్రీస్తు దగ్గరికి శిష్యులు వచ్చి అడుగుతారు, నీవు చేయగలిగావు, మేము ఎందుకు చేయలేకపోయాం? నీవు ఆ అద్భుతమైన స్వస్థత కార్యాన్ని జరిగించావు ప్రభా, కానీ మేము చేయలేకపోయాం, మా వలన అది జరగలేదు. అంటే యేసయ్య ఏమంటాడంటే ప్రార్థన వలనే తప్ప మరి ఏ విధమైనను ఎటువంటిదైనా వదిలిపోవటం అసాధ్యం అని చెప్పి కిందేమని ఉంటుందంటే ఉపవాస ప్రార్థన వలనే అని రాయబడి ఉంటుంది. అంటే యేసుక్రీస్తు ప్రభు ఉపవాస ప్రార్థనకి ప్రాధాన్యత ఇచ్చాడా లేదా? మార్కు సువార్త 9వ అధ్యాయం. మరి దేని వలనైనా ఈ విధమైనది వదిలిపోవటం అసాధ్యమని వారితో చెప్పాను. ఎలాంటి వదిలిపోవటం అసాధ్యం అని చెప్తున్నాడు? కింద ఏం రాయబడి ఉందండి? ఉపవాసం వలననే. ఉపవాసము వలన. దేని వలన అంటే ఉపవాసం అంత ప్రాముఖ్యమైందా సంఘానికి, ఒక బిలీవర్కి? ఉపవాసం అంత శ్రేష్టమైందా? కంపల్సరీ ఏదైనా వదిలిపోవాలంటే ఫాస్టింగ్ ఉండాలా? అలాంటిది ఏదైనా మన జీవితంలో దూరం కావాలంటే ఫాస్టింగ్ ప్రేయర్ చేయాలా? అంటే ఉట్టిగా ప్రార్థన చేస్తే దేవుడు వినడా?
ఇక చూడండి, ఆ యేసుక్రీస్తు ప్రభు శిష్యులు అడిగిన మాట చదవండి బైబిల్ గ్రంథంలో. వెళ్ళిన తర్వాత ఆయన శిష్యులు, మేమెందుకు ఆ దయ్యమును వెళ్ళగొట్టలేకపోతేమని, మేము ఎందుకు ఈ దయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోతేమని అడుగుతున్నారు. ఏమని అడుగుతున్నారు వాళ్ళు? మేము వెళ్ళగొట్టలేకపోయాము, నువ్వు వెళ్ళగొట్టావు, ఎందుకు, ఏంటి, ఇది కారణం ఏంటి అని అడుగుతున్నారు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారికి ఏమని చెప్తున్నాడో చదవండి. అందుకు ఆయన ప్రార్థన వలనే కాని మరి దేని వలన అయినను ఈ విధమైనది వదిలిపోవట అసాధ్యమని. ఈ విధమైనది ఏ విధమైనది? 22వ వచనం చదవండి సిస్టర్. అది వారిని నాశనం చేయవలనని తరచుగా అగ్నిలోను నీళ్లలోను పడద్రోయును. ఏమైనను నీ వలన. సారీ, ఏందది? ఫిట్స్ అంటే అది ఈక్వల్ టు డెవిల్, అంతే. ఫిట్స్ అంటే చాలా మంది అంటారు మెడిసిన్ వాడుతుంటారు. ఫిట్స్ వచ్చినప్పుడు ఏం చేస్తుంటారంటే దానిని ఇంగ్లీష్లో ఎపిలెప్సీ అని చెప్పేసి దాన్ని ఏం చేస్తుంటారంటే ఒక సైకిక్ ట్రీట్మెంట్కి ఇస్తారు చూసారా, డ్రగ్స్, ఆ డ్రగ్స్ ఇచ్చేస్తారు. వాళ్ళు ఏంటంటే ఇక నిద్రపోతూ ఉంటారు. కానీ ఆ వ్యక్తిని ఆ దెయ్యము ఏం చేస్తుంటదంటే నాశనం చేస్తూ ఉంటది. ఏం చేస్తుంటది? చూడండి, అపవాది ఒక వ్యక్తిని నాశనం చేయడానికి వస్తా, అభివృద్ధి చేయడానికి వస్తుందా? చెప్పండి. దొంగతనానికి వచ్చి ఏం చేస్తాడంటే వాడు నాశనం చేస్తాడు. కానీ దేవుడు ఏం చేస్తాడంటే జీవమును, అభివృద్ధిని, సమృద్ధిని నీకు ఇస్తాడు. అంటే ఈ యొక్క వ్యక్తి జీవితంలో ఇది కావచ్చు, కానీ నీ కుటుంబంలో శోధన కావచ్చు, నీ కుటుంబంలో వ్యాధి కావచ్చు, నీ కుటుంబంలో అప్పు కావచ్చు, నీ కుటుంబంలో ఏదైనా శోధన గుండా ప్రవేశించి నువ్వు నడుస్తున్నావు అంటే అది ఏంటంటే నీ జీవితంలో అది నిన్ను నాశనము చేయటానికే నీ ఇంటిలోనికి వచ్చింది. అర్థమైందా మీ అందరికీ? అంటే మీ కుటుంబంలో అప్పుల సమస్య ఉండొచ్చు, భర్త సమస్య ఉండొచ్చు, భార్య సమస్య ఉండొచ్చు, ఉద్యోగ సమస్య ఉండొచ్చు, ఆర్థిక సమస్య ఉండొచ్చు, ఇతరితర సమస్యలు ఏదైనా ఉండొచ్చు. ఇవన్నీ మీ ఇంటిలోనికి ఎందుకు పంపబడ్డాయంటే ఇవన్నీ మిమ్మల్ని ఏం చేస్తున్నాయంటే నాశనం చేయటానికి. అంటే ఇవన్నిటి వల్ల నువ్వు అభివృద్ధి పొందవు. అప్పులు ఉన్న వాళ్ళు సంతోషంగా ఉంటారండి? ఉండలేరు. భార్య పోరున్న వాళ్ళు సంతోషంగా ఉంటారా? ఉండలేరు. భర్త పోరాటం ఉన్న వాళ్ళు సంతోషంగా ఉండగలుగుతారా? ఉండలేరు. ఒకవేళ నీ కుటుంబంలో రోగం కానీ, వ్యాధి కానీ, ఇంకా మరి ఇతరితర సమస్యలు ఉంటే నీవు ఆశీర్వదించబడినట్లు ఉంటావా, కోల్పోయినట్లుంటావా? అంటే రోజు రోజుకి ఏం చేస్తుంటుందంటే నీ జీవితాన్ని నాశనం చేస్తూ ఉంటుంది. అప్పు కావచ్చు, నిన్ను కృంగదీస్తుంటుంది. ఒకవేళ మరి ఇంకేదైనా నింద కావచ్చు, నిన్నేం చేస్తుంటుందంటే అవమానాన్ని అది భరించలేక రోజు రోజుకి నీ జీవితం కృంగిపోతుంటుంది. ఒకవేళ దేవుని ఆశీర్వాదం నీ ఇంట్లోనికి వస్తే నువ్వు ఎలా ఉంటావంటే నువ్వు ఆశీర్వదించబడిన వ్యక్తిగా, సమృద్ధి పరచబడిన వ్యక్తిగా ఉంటావు. అపవాది ఆయుధం నీ ఇంట్లోకి వచ్చినప్పుడు అదేం చేస్తుంటుంది? నిన్ను నాశనం చేస్తుంటుంది. నువ్వు ఏదైనా విషయంలో పడిపోతున్నావంటే, నష్టపోతున్నావంటే, నువ్వు ఏదైనా విషయంలో నువ్వు అందరూ పొందవలసింది పొందుకోలేక కోల్పోతున్నావు అంటే అర్థం ఏంటంటే అపవాది నీ గృహంలోకి ఈ రూపంలో నిన్ను నాశనం చేయటానికి వచ్చింది అని గ్రహించాల. వాళ్ళకున్నది నాకు లేదు కదా, నాకున్నది చిన్నదే కదా అని నువ్వు ఎప్పుడు అనుకోవద్దు. ఒక యవనస్తుడు కరీంనగర్ పట్టణం నుంచి మీటింగ్కి వచ్చాడండి. లాస్ట్ టైం కాక అంతకుముందు 1 year బ్యాక్. ఆయన త్రాగుడికి, డ్రగ్స్కి, అన్నిటికీ బానిసైపోయి ఉన్నాడు ఆ యవనస్తుడు. ఆయన జీవితాన్ని వాక్యం ద్వారా పట్టబడి మార్చుకున్నాక ఆయన త్రాగేవాడు, డ్రగ్స్ తీసుకునేవాడు, తర్వాత అన్ని అలవాట్లు ఉన్నాయి. దేవుని వాక్యం ఆయనను పట్టుకున్నాక ఆయనని ఏదేదైతే ఆయన వలన ఏమంటే తల్లిదండ్రులకు అవమానం, ఆయనకు సాక్ష్యం లేకపోవటం, నింద రావటం అన్నీ ఉన్నాయి. కానీ ఎప్పుడైతే ఆయన క్రీస్తు ద్వారా పట్టబడ్డాడో, దేవుని యొక్క వాక్యం ఆయన జీవితంలోనికి వెళ్ళిందో అన్ని బయటకు వెళ్ళిపోయాయి. ఆయన జీవితంలోకి ఏమొచ్చిందంటే సమృద్ధి వచ్చింది. దేవుని బిడ్డలారా, అంటే అపవాది ఒక వ్యక్తిని ఏం చేస్తుంటే నాశనం చేయడానికి వస్తట. ఏం చేయడానికి వస్తుందండి? అందరం చెప్దాం. నిన్ను నాశనం చేయడానికి వచ్చేది. నువ్వు నిద్రమత్తుగా ఉన్నావనుకో, ప్రార్థనా జీవితం నీలో లేదనుకో, నీ ఆధ్యాత్మిక జీవితం డౌన్ అవుతుందంటే అపవాది నీలోనికి నాశనం చేయడానికి, నీ స్పిరిచువల్ లైఫ్ పాడు చేయడానికి వచ్చింది. ఆ టైంలో నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు శిష్యులకు అదే చెప్తున్నాడు. మీరు ప్రార్థన చేస్తే ఆ దెయ్యం వదిలిపోదు నాన్న. ఎందుకు పోదంటే అది మూగదెయ్యం కావచ్చు, ఒకవేళ ఫిట్స్ అనే డెవిల్ కావచ్చు, మరి లేకపోతే ఇంకా ఏదైనా కావచ్చు. ఎటువంటిదైనా, అది మూగదెయ్యమైనా, చెవిటి దెయ్యమైనా, లేకపోతే అప్పుల దెయ్యమైనా, ఏదైనా కానీ నీ కుటుంబంలో నుంచి వదిలిపోవుట ఎప్పుడు సాధ్యం అంటే
ఉపవాస ప్రార్థన వలన మాత్రమే. నువ్వు కౌన్సిలింగ్స్ చేసిన అపవాది అక్కడ ఏం చేయదంటే లొంగదు, కానీ ఉపవాస ప్రార్థన చేసినప్పుడే అపవాది లొంగిపోతుంది అంతే. ఎందుకు చెప్తున్నారంటే ఎటువంటిదైనా వదిలిపోవుట దేని వలన సాధ్యం అంటే ఉపవాస ప్రార్థన. ఆ టేస్ట్ నీకు తెలిస్తే నువ్వెప్పుడు కూడా ఫాస్టింగ్ డిక్లేర్ చేసుకొని ప్రార్థనలో ఉండగలుగుతావు. నీ శరీరం అంటది నువ్వు బాగా తినాలి, ఎందుకంటే నీ శరీరం పాడైపోతుంటుంది. కాబట్టి నువ్వు 3 పూటలు తింటే నీకు వచ్చేది ఏంటి? నెక్స్ట్ నిద్ర, మజ్జు. ఎట్లా నిద్రపోతారంటే హాయిగా నిద్రపోతారు. అపవాది చెప్తుంటుంది నీ శరీరం పాడైపోతుంటుంది, నువ్వేం చెయ్యి, నువ్వు కొద్దిసేపు తినకపోతే గ్యాస్ ఫామ్ అవుతుందట. ఎంతమంది గ్యాస్ట్రైటిస్ హీల్ అయ్యారండి. కానీ మనిషి జీవితాన్ని కృంగదీసేది ఏదైనా కావచ్చు, అపవాది నీ జీవితాన్ని దోచుకోవటానికి వచ్చాడట. వాడు దొంగలాగా. ఇక్కడ ఈ కుమారుడి గురించి తండ్రి అడుగుతున్నాడు, వీడిని నాశనం చేయటానికి వచ్చిందయ్యా, దయచేసి నువ్వేమైనా చేయగలవా అంటే యేసుక్రీస్తు ప్రభు ఒకసారి గద్దిస్తాడంటే అది బయటకు వెళ్ళిపోతుంది. అప్పుడు అది గద్దించిన తర్వాత వెళ్ళిపోయిన తర్వాత వెళ్ళేటప్పుడు ఎట్లా వెళ్తుందండి? చదవండి. జనులు గుంపు కూడి తన యొద్దకు పరిగెత్తుకుని వచ్చుట యేసు చూచి, మూగవైన చెవిటి దయ్యమా, వానిని వదిలిపొమ్ము, ఇక వానిలో ప్రవేశింపవద్దని నీకు ఆజ్ఞాపించుచున్నానని చెప్పి ఆ అపవిత్రాత్మను గద్దించెను. అప్పుడు అది కేక వేసి వానిని ఎంతో విలవిలలాడించి వదిలిపోయాను. అంతటా వాడు చచ్చిన వాని వలె ఉండెను కనుక అనేకులు వాడు చనిపోయారు. అయితే యేసు వాని చెయ్యి పట్టి వాని లేవనెత్తగా వాడు నిలువబడెను. గట్టిగా చెప్పడం దేవుని మహిమపరుచుదాం. చూడండి, అసలు మనిషి జీవితంలో కనబడే దెయ్యాలు కొన్ని ఉంటాయి, కనబడని శక్తులు కొన్ని ఉంటాయి. అందరూ అనుకుంటారు. ఇందాక ఒక వ్యక్తి నా దగ్గరకు వచ్చి నేను చాలా సఫర్ అవుతున్నానంటే నేను చెప్పా, నీకు ఇవ్వాల్సింది మందు కాదు, నీకు కావాల్సింది ప్రార్థన. నీకు స్వస్థత జరగాలంటే నీలో ఉన్నది అది బయటికి పోవాలంటే అది ప్రార్థన వలనే తప్ప మందు వలన కాదు. నీకు మెడిసిన్ సర్జరీ వలన జరగదు. నువ్వు ఉపవాస ప్రార్థన దేవుని సందులో నువ్వు ప్రార్థన చేయించుకో, తప్పకుండా దేవుడు ఏం చేస్తాడు? నీకు విడుదల ఇస్తాడు. దేవుని బిడ్డలారా, ఉట్టిగానే మనం ఏదో వచ్చేసి ప్రభువా దేవా నాయనా అని ప్రార్థన చేస్తే దేవుడు అద్భుతం చెయ్యడు. దేవుని బిడ్డలారా, ఒక వ్యక్తి జీవితంలో నుంచి వదిలిపోవాలన్నా, ఒక సంఘములో నుంచి అపవాది బయటికి వెళ్ళిపోవాలన్నా, నీలో ఉన్న శరీర కార్యాలు చనిపోవాలన్నా కానీ నువ్వు ఉపవాస ప్రార్థన చేయాలి. ఏం చనిపోవాలంటే అందరు చెప్పండి. చాలా డేంజరస్ డేస్ దేవుని బిడ్డలారా. శరీరము నీలో పనిచేస్తుంటే, ఇతరులను చూసి వారు అభివృద్ధి అవుతున్నప్పుడు అసూయ నీలో పనిచేస్తుంటే, ఇతరులు కలిసి సంతోషంగా ఉంటే నీలో తెలియనటువంటి అసూయ, ద్వేషము, కపటము, కోపము, ఈ శరీర కార్యాలు పనిచేస్తుంటే నువ్వు చేయాల్సింది ఏంటంటే వాటి మీద విజయం పొందటానికి ఉపవాస ప్రార్థన చేయాలి. దేని మీద చెప్పండి? శరీర కార్యాలు. అవేమనగా అని గలతీ 5 బైబిల్ ఉన్నవారు అందరూ శరీర కార్యాలు స్పష్టమై ఉన్నవి. జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయజూచువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను. అసలు ఈ శరీర కార్యాల్లో నువ్వు చదువుకో, ఇందులో ఏదున్నా ప్రభు తీసేయి అంటే పోదది. నువ్వేం చేయాలి? వాటి మీద యుద్ధము చేయటానికి ఉపవాస ప్రార్థనతో నిన్ను నువ్వు సాధకం చేసుకోవాలి. అందుకనే తిమోతితో పౌలు గారు ఒక మాట అంటాడు. ఏమనంటే, అపవిత్రమైన వారికి దూరంగా ఉండి దేని కొరకు వెంటాడమంటాడు? 2:22 చదవండి. నీవు యవ్వనేచ్ఛల నుంచి పారిపోమ్ము, పవిత్ర హృదయుడవై ప్రభువునకు ప్రార్థన చేయవారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడము. నీవు నిజంగా నీలో శరీర కార్యాలు పనిచేస్తున్నాయంటే నువ్వు దేనిని వెంటాడాలి?
ప్రార్థనని వెంటాడాలి, నీతిని వెంటాడాలి, సమాధానాన్ని వెంటాడాలి, పరిశుద్ధతని వెంటాడాలి. జాగ్రత్త దేవుని బిడ్డలారా. తొందరపడి దేవుని సన్నిధిలో దేవా నన్ను ఆశీర్వదించు, నా కుటుంబాన్ని ఆశీర్వదించు, నా జీవితంలో అద్భుతం చేయి, నా పిల్లల జీవితంలో అద్భుతం చేయి, అద్భుతాల కొరకు, ఆశీర్వాదాల కొరకు, వీటి కోసం వాటి కోసం కాదు మనం వెంటాడేది. ప్రార్థనలో ముందు మనలో ఏం చావాలంటే మనల్ని పరిపాలించే ఈవిల్ పవర్స్ మనల్ని వదిలిపెట్టి వెళ్ళిపోవాలి అంటే అది మన జీవితంలో, మన కుటుంబంలో, మన వ్యక్తిగత జీవితంలో మన నుంచి దూరం కావాలంటే మనం ఏం చేయాలండి? ఉట్టి ప్రార్థన చేద్దామా, ఉపవాస ప్రార్థన చేద్దాం? ఉపవాస ప్రార్థన వలన మాత్రమే ఎట్టి విధమైనను వదిలిపోతుంది. దానిని తప్ప మరొక దాని వలన ఏది అది అసాధ్యం అండి. నిజంగా చెప్తున్నాను కదా, ఈ మినిస్ట్రీలో ఈరోజు వరకు ఈ పరిచర్య ప్రభు కృపను బట్టి నిలబడిందంటే ఓన్లీ ఫాస్టింగ్, రెండోది ప్రేయర్. ప్రార్థనతో పాటు ఫాస్టింగ్. ఈ రెండు కూడా మన శరీరానికి రెండు కళ్ళు ఎలాంటివంటే అంత ప్రాముఖ్యమైనవో, ఈ రెండు కూడా చాలా ప్రాముఖ్యమైనవి. నువ్వేం చేయాలి? ఉపవాసం ఉండి ప్రార్థన చేసి నీలో పనిచేస్తున్న ఈవిల్ థాట్స్, నీలో పనిచేస్తున్న ఈవిల్ పవర్స్, నీలో పనిచేస్తున్న అపవాది కార్యాలను ఏం చేయాలి? నువ్వు శపించాలి, గద్దించాలి. నిన్ను చూడండి, శరీర కార్యాలు మనలో ఉంటే మన స్పిరిచువల్ లైఫ్ నాశనం అయిపోతుంది. అవునా కదా? కోపం మనలో ఉంటే మన సాక్ష్యం పోతుంది. మన జీవితంలో ఏదైనా ఉందనుకో అంటే అపవాది ఎక్కడైనా నువ్వు తలదించుకునేటట్టుగా చేస్తుంది. అసూయ నీలో ఉందనుకో, నువ్వు ఆటోమేటిక్గా ఎక్కడో ఒక దగ్గర ఎక్స్పోజ్ అయిపోయి నువ్వు చీప్ అయిపోతావు. అంటే నీ ముందు వాళ్ళు జాగ్రత్త పడే స్టేజ్కి నువ్వు వచ్చేస్తావు. ఇతరులు ఓహో ఈ వ్యక్తి దగ్గర జాగ్రత్త పడాలి, ఈ వ్యక్తి దగ్గర మనం కేర్ఫుల్ ఉండాలనేటువంటి ఆ చెడ్డ సాక్ష్యాన్ని, అంటే నీ జీవితంలో ఉన్నటువంటి దానిని అపవాదం ఏం చేస్తుంటే దొంగిలి ఇచ్చేస్తుంది. కానీ నువ్వేం చేయాలి? నేను ఎక్కడ పడిపోయానో అక్కడ నుంచి నేను లేవాలి ప్రభా. అది దేని వలన సాధ్యమండి? ఫాస్టింగ్ ప్రేయర్లో ఉన్నప్పుడు అది నువ్వు 10 నిమిషాలు, అరగంట, 1 అవర్, 2 అవర్స్, 3 అవర్స్ నువ్వు స్పిరిట్లో ప్రార్థన చేయడానికి నీ శరీరాన్ని అప్పగించాలి. దేంతో ప్రార్థన చేయడానికి కదా? రోమా 8వ అధ్యాయంలో నీలో నుంచి ఎవరు ప్రార్థన చేయాలి? అందరు చెప్పండి. నువ్వు ప్రార్థన చేస్తే ఫలితం అక్కడ ఉండదు. నీవు ఫాస్టింగ్ ఉండాలన్నా ఎవరి కృప ఉండాలా? దేవుని కృప ఉండాలి. ఉపవాసం ఉండాలంటే దేవుని కృప ఉండాలి. ప్రార్థన చేయాలంటే మనలో నుంచి ఎవరు చేయాలి? పరిశుద్ధాత్మ దేవుడు ప్రార్థన చేయాలి. ఈ రెండు మనం ఉన్నప్పుడు మనం ఏమవుతాం? స్టాండర్డ్గా ఉండగలుగుతాం, స్టెబిలిటీగా ఉండగలుగుతాం. లేకపోతే నువ్వు ప్రార్థన చేయడానికి పూనుకో, ఎంతసేపు ప్రార్థన చేస్తావు? నువ్వు ఫాస్టింగ్ ఉండడానికి నువ్వు డిక్లేర్ చేసుకో, నేను ఉండలేను కానీ ప్రభా నన్ను ఉంచుటకు నువ్వు శక్తిమంతుడు. నేను చెయ్యలేను కానీ మనం ఎప్పుడు ఒకటి అనుకోవాలా, నేను చేయగలను అని దేన్ని అనుకుంటామంటే యేసయ్య నామాన్ని బట్టి సాధించగలను. కానీ స్పిరిచువల్గా నేనంటూ ఏమీ లేదు, అన్నిట్లో నాలో నుండి పరిపాలించేది నువ్వే ప్రభు అన్నప్పుడు నువ్వు ఫాస్టింగ్ ఉండి ప్రార్థన చేయగలుగుతావు. నీ బలహీనతలో, నీ అనారోగ్యంలో, నీ శరీర సంబంధమైనట్టు సమస్తంలో కూడా నువ్వేం చేయగలుగుతావు? దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థన చేయగలుగుతావు. నీ స్థితి మారాలంటే నీవైనా నేనైనా చేయాల్సిందంటే ఉపవాస ప్రార్థన వలనే తప్ప మరి ఎటువంటిది వదిలిపోవట అసాధ్యం. అందరం లేచి నిలబడదాం. యేసుక్రీస్తు ప్రభువా, నీవు లోక రక్షకుడవని నేను నమ్ముచున్నాను. కల్వరి శిలువలో రక్తం కార్చినావని నేను నమ్ముచున్నాను. నీ రక్తం ద్వారా నా పాపాలు, సర్వమానవాళి పాపాలు కడగబడ్డాయని నేను నమ్ముచున్నాను. నీవు చనిపోయి పాతి పెట్టబడి 3వ దినమున మరణమును జయించి లేచినావని, పరలోక రాజ్యం ఆరోహణమైనావని, మరలా రాబోతున్నావని నేను నమ్ముచున్నాను. తండ్రి, నేను తెలిసి తెలవక చేసిన ప్రతి పాపములను దయతో క్షమించి నన్ను నీ బిడ్డగా స్వీకరించుము. నా హృదయంలోకి రమ్ము, నాకు దేవుడిగా ఉండుము. యేసుక్రీస్తు నామములో నా పాపాలని క్షమించినందుకు వందనాలు. యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.